డీటెయిల్స్ చూద్దాం. పాకిస్తాన్లో నార్త్ వెస్టర్న్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో భారీ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈ ఘటనలో 6 పోలీసులు మృతి చెందగా 3 తీవ్ర గాయాలయ్యాయి. మొదటి బ్లాస్ట్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని టాంక్ జిల్లా గోమల్ బజార్లో ఓ పోలీస్ వాహనం వద్ద జరిగింది. మరొక బ్లాస్ట్ లక్కీ మార్వట్ జిల్లాలో జరిగింది. పోలీసు వ్యాన్ టార్గెట్గా ఈ బ్లాస్ట్ జరిగింది. పేలుళ్లు జరిగిన 2 ఘటనల్లో పోలీసు వాహనాలే లక్ష్యంగా దాడులు జరిగినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్లో నార్త్ వెస్టర్న్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో భారీ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఈ ఘటనలో 6 పోలీసులు మృతి చెందగా 3 తీవ్ర గాయాలయ్యాయి. మొదటి బ్లాస్ట్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని టాంగ్ జిల్లా గోమల్ బజార్లో ఓ పోలీసు వాహనం వద్ద జరిగింది. మరొక బ్లాస్ట్ లక్కీ మార్వట్ జిల్లాలోని జరిగింది. పోలీస్ వ్యాన్ టార్గెట్గా ఈ బ్లాస్ట్ జరిగింది. పేలుళ్లు జరిగిన 2 ఘటనల్లో పోలీస్ వాహనాలే లక్ష్యంగా దాడులు జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, పాకిస్తాన్లో పోలీస్ వాహనాల టార్గెట్గా కూడా బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? చందు, ఏదైతే పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాదులకు తన ఇల్లే తనకు కన్నం పెట్టే విధంగా తయారైందని చెప్పవచ్చు. ఈ రోజు బాంబుల మూతతో ఒక్కసారిగా పాకిస్తాన్ అట్టుడికిందని చెప్పవచ్చు. ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో పోలీసు వాహనాలని టార్గెట్ గా పెట్టుకొని ఉగ్రవాదులు చేస్తున్నటువంటి ఈ రోజు బాంబ్ బ్లాస్ట్ లో దాదాపు పలువురు పోలీసులు, అంటే దాదాపు 6 పోలీసులు స్పాట్ లో మరణించారు. మరొక 3 తీవ్ర గాయాలు అయ్యాయి అన్నటువంటి సమాచారం మాత్రమే ఉంది. కానీ ఇంతకన్నా ఎక్కువ నష్టం జరిగింది అన్నది దాదాపు మనకు నేషనల్ మీడియాకు నుంచి అందుతున్నటువంటి సమాచారము. ముఖ్యంగా ఇది పాకిస్తాన్ కు సంబంధించినటువంటిది సంఖ్వా ప్రావిన్స్. ఇది దాదాపు మనకు ఒక చాలా, అంటే ఇందులో ఎక్కువగా కూడా ఉగ్రవాద జాడలకు సంబంధించినటువంటి ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాంతం అంతా కూడా ఎప్పుడు పోలీసుల తోటి సర్చింగ్ లోనే ఉండేటటువంటి ప్రాంతాలు. ఇందులో దాదాపు మనకు కొన్ని కీలకమైనటువంటి ప్రాంతాల్లో వాహనాలను టార్గెట్ గా చేసుకుని రిమోట్ కంట్రోల్ ద్వారానే ఈ బ్లాస్టింగ్స్ జరిపినట్లు కూడా ఏదైతే అక్కడికి వెళ్ళినటువంటి టీం, అంటే రెస్క్యూ టీం అందిస్తున్నటువంటిది కీలకంగా అందించినటువంటి సమాచారం. దాదాపు మనకు ముఖ్యంగా ఏదైతే మార్కెట్ గోమల్ ఏదైతే పోలీస్ స్టేషన్ దగ్గరగా జరిగినటువంటిది ఒకటి, తర్వాత మరి ఇంకొకటి కూడా, అది కూడా రిమోట్ కంట్రోల్ ద్వారానే జరిగింది. అది కూడా లక్కీ మార్వట్ జిల్లాలో జరిగింది. ఇది కూడా పోలీస్ వ్యాన్ కే టార్గెట్ గా. అసలు ఈ బ్లాస్టింగ్స్ వెనకాల ఏదైతే టీటీపీ హస్తం ఉంది అన్నటువంటిది మాత్రము కీలకంగా అందుతున్నటువంటి సమాచారము. ఇందులో దాదాపు ఆర్మీ చీఫ్ కి సంబంధించినటువంటిది ఇషాక్ అహ్మద్, ఇతడు పోలీస్ చీఫ్ అన్నమాట. అక్కడ ఏదైతే ఈ నార్త్ ప్లేస్ లో ఉండేటటువంటి ప్రావిన్స్ లో ఉండేటటువంటి ప్లేస్ లో ఇతడు సివిల్ డ్రెస్ లో ఉన్నాడు. ఇతడు స్పాట్ లోనే చనిపోయాడు అన్నటువంటి వార్తలు మాత్రం వస్తుంది. అయితే ఈ దాడులకు దాదాపు అక్కడ ఆ ప్లేసుల్లో తాలిబాన్ కి సంబంధించినటువంటిది, తెహ్రాక్ తాలిబాన్ వీరికి సంబంధించిన వాళ్ళే ఈ బ్లాస్టింగ్స్ జరిపారు. టీటీపీకి సంబంధించినటువంటి మాత్రమే ఇప్పుడు ఏదైతే ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. కానీ ఇందులో మాత్రం పలువురు పోలీసులు చనిపోయారు. తర్వాత మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై అటు పాక్ ఆర్మీకి చీఫ్ కూడా దాదాపు ఈ ఘటనపై కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసేసి అసలు ఈ ఘటనకి సంబంధించినటువంటి పూర్వాపరాలను కూడా పరిశీలిస్తున్నారు. కానీ వాటిని పెంచి పోషించినటువంటి పాకిస్తాన్ చీఫ్ మునీర్ దీనికి ఖచ్చితంగా ఏదైతే తను పెంచి పోషించినటువంటి ఉగ్రవాదులే ఈ విధంగా పోలీసులను మట్టు పెడుతున్నారు అన్నటువంటిది ఇప్పుడైనా పాకిస్తాన్ కి తెలిసి వచ్చింది అనుకోవచ్చు. దాదాపు చాలా మంది పోలీసులు ఈ ఘటనలో బ్లాస్టింగ్ లో దాదాపు పలు ప్లేసుల్లో మాత్రం బ్లాస్టింగ్ అయినట్లు
చాలా సమాచారాన్ని కూడా బయటికి పొక్కనివ్వట్లేదు. ఇది పోలీసు వాహనాన్ని టార్గెట్ గా చేసినటువంటిది దాడి కాబట్టి అది కొన్ని మీడియాలో మాత్రమే రావడంతో ఈ విషయం బయటకు వచ్చింది. రైట్ కళ, థ్యాంక్ యూ.